స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఇంటర్ మార్క్ రాష్ట్రంలో అతిపెద్దదైన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలని ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అద్భుతంగా కార్యక్రమం కొనసాగింది. ఆ కార్యక్రమంలో భాగంగా సర్వసభ సమావేశం పెట్టుకొని కీలకమైన 3 తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు యావత్ బ్రాహ్మణ జాతికి కావాల్సిన విషయాలపైన ఆ తీర్మానాలను ఆమోదింపజేశారు. సభ్యులందరూ ఆమోదం లభించింది. సభ్యులతోనే కాదు, అనుకోకుండా ఆ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు ఎవరైతే ప్రభుత్వ ప్రతినిధులు వారు కూడా మేము బాధ్యత తీసుకుంటాం, ఖచ్చితంగా ముందుకు వస్తామని చెప్పేసి ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. ఆ తీర్మానాలకు సంబంధించి ఏమేమి సాధించబోతున్నారని రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. శర్మ గారు, ఇప్పుడు 3 తీర్మానాలు చేశారు. ఆ 3 తీర్మానాలు సాధించగలుగుతామని మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, ఏ విధంగా సాధ్యమవుతుంది చెప్పండి. మొదటిది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీటీడీలో పాలక మండలిలో ఏపీ నుంచి బ్రాహ్మణులకు అవకాశం కల్పించమని ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో ఇదే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికీ టీటీడీ పాలక మండలిలో అవకాశం కల్పించారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎవరికి ఏపీ నుంచి అవకాశం లేదు. అలానే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా పాత వారికి అవకాశం కల్పించింది రాజకీయ సమీకరణాల నేపథ్యంలో. ఇవాళ ఏదైతే దేవదేవుడి దర్శనాలకి పొలిటికల్గా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లెటర్లు కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఏపీకి చెందిన వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. అలానే అతని ద్వారా కొంతమంది దర్శనాలు చేసుకుంటూ దానివల్ల మంచి జరుగుతుందనే ఉద్దేశంతో గతంలో ఏదైతే వాళ్ళు ఇచ్చి ఉన్నారో ఆ అంశాలను స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ పాలక మండలికి సంబంధించి రాబోయే పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బ్రాహ్మణులకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారు. ఎందుకంటే బ్రాహ్మణుల్లో పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనుక ఖర్చుగా టీటీడీలో అవకాశం కల్పిస్తే దాని ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి మేలు జరుగుతుంది అన్న విషయం అది జగమెరిగిన సత్యం కనుక ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆ విషయాన్ని సాధిస్తామని మేము ఇవాళ జరిగినటువంటి దీని సర్వసభ్య సమావేశంలో ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేస్తూ ప్రభుత్వ ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి, అలానే నారా లోకేష్ గారికి ఈ యొక్క సమాచారాన్ని చేర్చి మేము సాధించుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సంతోషం అండి. అయితే మీరు పెట్టిన తీర్మానాల్లో నెంబర్ 2 తీర్మానం ఏదైతే ఉందో, రాజకీయంగా బ్రాహ్మణులు ఎదగడం కోసము రాబోయే మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో వాటిలో దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ప్రభుత్వం ఏమో ఇప్పటివరకు బ్రాహ్మణులకు ప్రయారిటీ ఇచ్చి ప్రతి బోర్డులో మేము మెంబర్ చేస్తున్నాము. ఇంకా ఇవి అవసరమా అనే అవకాశం లేకపోదా? అంటే యాక్చువల్గా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవాలయాల్లో గతంలో లేనటువంటి అవకాశాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అది మంచి పరిణామం. అలానే అది ఉన్నా లేకపోయినా సరే కరెక్ట్గా మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని చోట్ల పంచాయతీ ఎన్నికల్లో కూడా బ్రాహ్మణ అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భాలు, దాఖలాలు కూడా ఉన్నాయి. కనుక ఇవాళ కూటమి ప్రభుత్వంలో బ్రాహ్మిన్స్ అంటే భారతీయ జనతా పార్టీ అని, లేదంటే తెలుగుదేశం పార్టీ అని, వైసీపీ క్రిస్టియన్ పార్టీ వేయలేదని అనుకుంటున్న సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రాహ్మణ పక్షపాతిగా ఈ మధ్యకాలంలో వ్యవహరించిన సందర్భాలను కూడా యావత్ బ్రాహ్మణ్యం చూసింది. కనుక అక్కడ పోటీ చేసేటువంటి సందర్భాల్లో ఇవాళ విజయవాడ పట్టణం ఉంది. విజయవాడ పట్టణంలో మూడు నియోజకవర్గాల్లో దాదాపుగా 3 లక్షల మంది బ్రాహ్మణ సామాజిక వర్గం ఇక్కడ ఉంటున్న పరిస్థితుల్లో 3 కార్పొరేటర్లు ఇస్తే వాళ్ళ పార్టీకే ఇది మేలు జరుగుతుంది. లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇస్తే వాళ్ళ వైపు లబ్ధి చేకూరుతుంది. గతంలో జరిగిన సందర్భాలు కూడా అటువంటివి ఉన్నాయి. కనుక రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మేము అడిగాం. ఖచ్చితంగా అవి రాని పక్షంలో ఇండిపెండెంట్గా పోటీ చేసే అభ్యర్థులకు కూడా మద్దతును తెలియజేయమనేటువంటి అంశాలు కూడా వస్తున్నాయి. వాటిని త్వరలో పరిష్కరించుకుంటాం. ముందు ఈ దిశగా ప్రభుత్వాన్నే డిమాండ్ చేసి సాధించుకునే దిశగానే వెళ్తాం. అద్భుతం అండి. బ్రాహ్మణులు దేవాదాయ శాఖ దాంట్లో ఉండడం వల్ల అది హక్కుగా భావిస్తున్నామంటున్నారు. అదే సమయంలో
ప్రభుత్వ ఏదైతే ఆలయాలు ఉన్నాయో ధర్మబద్ధంగా నడవడం కోసం బ్రాహ్మణుల ఆలోచనలు అవసరం కాబట్టి అందులో పెట్టారు. ఇది సంతోషకరమైన విషయమే. రాజకీయంగా కూడా బ్రాహ్మణులు ముందుకు రావాలి, రాజకీయంగా లేకపోతే కుదరదు అనేది మొదటి నుంచి నడుస్తున్నది. బ్రాహ్మణుల రాజకీయం తక్కువ. అమరావతి నగరంలో ఏదైతే రాజధాని నగరం ఉందో అమరావతి నగరంలో ఎప్పటి నుంచో ఒక 10 సంవత్సరాలుగా మీ సమాఖ్య తరపున కూడా పోరాటం చేస్తున్నారు. బ్రాహ్మణ భవనం అనేది సాధ్యం ఎంతవరకు అవుతుంది, ఎప్పటి వరకు అవుతుంది, ఎవరిని కలవబోతున్నారు? ఇప్పుడు మీ తీర్మానంలో కూడా అది కూడా ఒక తీర్మానంగా ఉంది కదా. మా తీర్మానాల్లో 3వ తీర్మానం ఏంటంటే నవ్యాంధ్ర రాజధానిలో టంగుటూరు ప్రకాశం పంతులు గారు, పివి నరసింహారావు గారుల స్తూపాలతో పాటు వాళ్ళు 10 ఎకరాలు కనుక స్థలం కేటాయించి నిర్మాణం చేయగలిగితే దాంట్లోనే బ్రాహ్మణ భవనం సాధించుకోవచ్చు. అది ఒక ఐకాన్ భవనంగా నిలిచిపోతుంది. ఎందుకంటే వ్యక్తులు, వ్యవస్థలు ఇప్పుడు కేఎల్ రావు గారు ఇంజనీర్ గారు కానీ వీళ్ళందరూ కట్టినటువంటి ప్రాజెక్టులు చరిత్రలో ఎలా నిలిచిపోయినాయో ఇవాళ ఇటువంటి ఐకాన్ భవన్లు మన కట్టినటువంటి మన వారు ఉన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూస్ చూసుకుంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎంతమంది వచ్చినా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దాన్ని నిర్మించారు. ఈజ్ ద గ్రేట్ ఇది. ఇవాళ అలానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది కాంగ్రెస్ పార్టీ చేయలేని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నర్మదా నదిపై కట్టారంటే యావత్ ప్రపంచం చూస్తూ ఉంది. అలానే ఈ మన సామాజిక వర్గాల్లో అడిగిన సమస్య కూడా ఇద్దరు, ఒక మాజీ ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రి, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబాలు, మరి వాళ్ళ ప్రభుత్వాలు కూడా ఆ దేశం చేసిన త్యాగాల కుటుంబాలను ఆలోచించాలి. మరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహానికి స్థలంతో పాటు బ్రాహ్మణ భవనం అక్కడే నిర్మించుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, సీనియర్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్లు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే సాధించి మరి ఒకసారి మీ ముందే సగౌరవంగా నిర్మించుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా త్వరలోనే తెలియజేయబోతున్నాం. సంతోషం అండి. సమాఖ్య అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. చాలా సంతోషకరమైన బ్రాహ్మణులకు ఏదైతుందో అందులో మొన్న ప్రధానంగా సక్సెస్ఫుల్ అయిన మెగా జాబ్ మేళా అలాంటి కార్యక్రమాలు ఇంకేమైనా చేయబోతున్నారా సమాఖ్య ఆధ్వర్యంలో? నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ ఇప్పుడు యాక్చువల్గా మనకి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 జోన్లలో మొన్న కోస్తాంధ్రలో రాష్ట్ర స్థాయిలో పెట్టాం. ఉత్తరాంధ్రలో నేను అనుకోవటం జూను జూలై మధ్యలో ఉత్తరాంధ్రలో మెగా జాబ్ మేళా 3 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలు బేసిడ్గా 2500 మంది నిరుద్యోగ యువతతో మినిమం 500 ఆక్యుపెన్సీ ఉండే విధంగా ఒక జాబ్ మేళా నిర్మించడానికి ఇవాళ ఏదైతే జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో మనం అనౌన్స్ చేయడం కూడా జరిగింది. గతంలో 3 నెలల క్రితం అనౌన్స్ చేసాం, డిసెంబర్లో పెట్టాం. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం. 3 నెలల తర్వాత పెట్టి ఆ సభలో మనం అందరం కూడా విజయోత్సాహంతో మంచి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్దామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సతీష్ గారు. శాఖా భేదాలు లేవు, రాజకీయ భేదాలు లేవు, జెండా భేదాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. ఈ 3 కలిపినవే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యాన్ని గంటాపదంగా ప్రతిసారి చెప్పే ఈ సమాఖ్య ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నప్పుడు ప్రతి బ్రాహ్మణుడు, ప్రతి సంఘం వారు, ప్రతి రాజకీయ నాయకులు కలిసి వచ్చినప్పుడే బ్రాహ్మణులు ప్రగతి సాధిస్తారనేది జగమెరిగిన సత్యం. కెమెరామెన్ నాగరాజుతో విష్ణుదాస్ శ్రీకాంత్, విజయవాడ శ్రీ గాయత్రి కన్వెన్షన్ నుంచి. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.